పుష్ప ఎక్కడ వేసినా ఇదే మోత. యూట్యూబ్ లో ఆల్రెడీ ట్రెండింగ్ అయిపోయింది సాంగ్ అని చెప్పుకోవచ్చు. కానీ సాంగ్ విషయం ద్వారా నాకు అనిపించింది అంటే ఫస్ట్ చెప్పుకోవాల్సిన మ్యూజిక్ భయ్యా. ఆ మ్యూజిక్ అసలు ఏంది, డిఎస్పి గారు అసలు చంపేసారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లిరిక్ కి ఆ మ్యూజిక్ మాత్రం సెట్ అయింది భయ్యా. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఈ సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆ బీజిఎం అయినా ఆ సాంగ్ అయినా లిరిక్లు ఎవరు రాసినో తెలియదు కానీ ఆ లిరిక్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు. ఎందుకంటే అసలు ఏదో జరుగుతున్నాడు, యుద్ధం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ సాంగ్ కి యుద్ధం ఏదో జరుగుతున్నట్టు తెలిసింది. అండ్ ఇంకొకటి మన పుష్పగాడి లుక్ మాత్రం మెయిన్గా చెప్పాలి కాస్ట్యూమ్ భయ్య. ఆ కాస్ట్యూమ్ ఏడ దొరికినావు కానీ ఆ స్టైలు, ఆ బంగారము, ఆ చేతుకు ఆ రింగ్స్ ఏమన్నా నాకైతే కాస్ట్యూమ్ అయితే ఫిదా అయిపోయినా భయ్య. ఒక కాస్ట్యూమ్ ఉంది భయ్య, బ్లాక్ షూ, రెడ్ పాయింట్, అసలు ఆ వైట్ షర్టు, ఆ షర్ట్ ఉంది భయ్య. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏ సినిమాలో ఇట్లాంటి కాస్ట్యూమ్ చూడలేదు. సుకుమార్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు తీసుకున్న సాంగ్ మాత్రం వేరే లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్ మొత్తం చూస్తా అంటే లిరిక్ మాత్రం అసలు లైన్ ఇయర్ ఫోన్ వేసుకొని మరీ వినండి. లైన్ ఏదో అంటే ఆ లైన్కి ఆ చేసే యాక్షన్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నట్టు అక్కడ తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకైతే ఆ కార్కి ఇట్లా చేయి కొట్టడం, చేతికి ఉంగరాలు అండ్ కార్ అట్లా ఒకేసారి రావడం, అది ఆ సీన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి లాస్ట్కు అవ తగ్గేదే లేని చూసిన అక్కడ మాత్రం గూస్ బంప్స్. ఎందుకంటే ఆ లుక్, ఆ ఫేస్ కట్టు, అసలు ఇంకోటి చాయ్ దాకుండా ఒక డాన్స్ చేస్తాడు. గ్లాసులో చాయ్ ఉంటుంది, కింద పైన వేసా కానీ చాయ్ మాత్రం కింద పడదు. ఆ స్టైల్, ఆ లుక్ అండ్ ఒక డాన్స్ స్టెప్ కూడా వేసిండు. ఆ స్టెప్ మాత్రం సూపర్ ఉంది బా. అక్కడ ఫోన్ మరి ఒక్క నిమిషం లైన్లో ఉండని చెప్పి ఆ డాన్స్ చేసి మళ్ళీ వేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాకి సాంగ్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనం దాక్కో మేకా సాంగ్ చూసిన ఫస్ట్ పాటలో, దీంట్లో ఈ పుష్ప సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తెలుగు, హిందీ, కన్నడ అందరిలో వైరల్ అవుతుంది ఈ సాంగ్ మాత్రం. ఈసారి పుష్ప తగ్గేదేలే. పక్కా ఆస్కార్ మాత్రం సుకుమార్ గారు టార్గెట్ వేసినట్టు అనిపిస్తుంది. సాంగ్ మాత్రం మంచిగా ఉంది. మెయిన్గా కాస్ట్యూమ్ అండ్ సెట్ వర్క్ కూడా సూపర్ ఉంది. ఏడు అసలు తగ్గలు ఇంత కూడా తగ్గకుండా ఈసారి భారీ బడ్జెట్ వస్తుంది. చూద్దాం. సినిమా అయితే ఆగస్టు 15 చూసుకుందాం. అలా తగ్గేదేలే నీ అవ్వ. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.